ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. అందరికీ పరమాత్మ అంటే ప్రేమ, స్నేహం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని, నా జీవితాన్ని ఉన్నతోన్నతంగా తయారు చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మరి ఈరోజు మనం భక్తి అంటున్నాం. భక్తి యోగము కూడా చాలా అంటే చాలా గొప్పది. అసలు ఏ విధమైనటువంటి లక్షణాలని, గుణాలని, శక్తుల్ని మనం కలిగి ఉంటే భగవంతుడు కూడా మెచ్చి నా ప్రియ భక్తుడు అని మన మధుర గుణాలని గాయనం చేస్తూ ఆయనతో ఒక సమీప సంబంధాన్ని మనం అనుభవం చేసుకోగలము. భక్తి అంటే బస్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప పదము. భక్తి అంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండటము, ఆయన చెప్పేటువంటి సలహాని, శ్రీమతాన్ని అంగీకరించటము. అందుకనే శ్రీమద్ భగవత్ గీత అని అంటారు. ఆ గీతతో మన రాత, మన భాగ్యము, మన జీవన విధానము ఇవన్నీ కూడా మారిపోతాయి. మన జీవితంలో త్యాగాన్ని, తపస్సుని నేర్పిస్తుంది. అందుకనే గీత, దాన్ని తిప్పితే ఏమవుతుంది? త్యాగి. ఆ త్యాగముతోని తపస్సు ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ భక్తి యోగంలో భాగమే కదా. భగవంతునితో ప్రేమని కలిగి ఉండటం, అనురాగాన్ని కలిగి ఉండటం, మనం ఏ కర్మ చేస్తున్నా ఆయన యొక్క స్మృతిలో ఉండటము. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ధూపం వేశాను, దీపం వెలిగించాను, ఇది భక్తి అని అనుకోవద్దు. అది కూడా భక్తియే, ప్రారంభంలో భక్తియే. కానీ దాని నుంచి ముందుకు వెళ్తూ నేనెవరో తెలుసుకొని, నా స్వరూపం ఏంటో తెలుసుకొని, నా మనస్సుని శుద్ధంగా పవిత్రంగా చేసుకుంటూ భగవంతుడిచ్చినటువంటి సలహా అనుసారము నా జీవితాన్ని నడిపించుకునేటువంటి స్థాయికి ఎదగటము, అది భక్తి. ధూపం వేశాను, దీపం వేశాను, ప్రదక్షిణాలు చేశాను, ఇంకా భగవంతుడు నా కోరికలు తీర్చట్లేదేంటి, ఇంకెప్పుడు తీరుస్తాడు? కాదు, అది ఫండమెంటల్, అది తప్పక చేయాల్సిందే. అక్కడి నుంచి నెమ్మదిగా మన స్థితిని, మన శక్తిని పెంచుకుంటూ మనస్సుతో ఆయనతో ఒక గొప్ప సాంగత్యాన్ని, ప్రేమని అనుభవం చేసుకునేలా చేసుకోవాలి. అందుకనే మన సనాతన ధర్మంలో ఎంతో మంది తపస్సు చేసినట్లుగా చూపిస్తారు. అంటే వాళ్ళ మనస్సులో నిరంతరము ఈశ్వరుని యొక్క స్మరణ, ఈశ్వరుని యొక్క స్మృతి, ఈశ్వరుని యొక్క కర్తవ్యము, ఈశ్వరుని యొక్క చింతన, ఈశ్వరుని యొక్క గుణాల గాయనము మనకు చూపిస్తారు కదా. తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి పలానా వరాన్ని పొందాడు, పరమేశ్వరుడి నుంచి పలానా వరాన్ని పొందారు, శ్రీ మహావిష్ణువు నుంచి పలానా వరాన్ని పొందారు, వాళ్ళ తపస్సు ఫలీకరించింది అని మనము ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో చూస్తూనే ఉంటాము. మరి భక్తిలో కొంతమంది కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడే పరమాత్మ గుర్తొస్తూ ఉంటారు కదా. కొంతమంది భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారు. కొంతమంది ఆయన యొక్క తత్వాన్ని బాగా తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని గొప్పగా చేసుకొని ఆయన ప్రేమని నిత్యం ప్రతిక్షణం అనుభవం పొందుతూ ఉంటారు. మరి ఏ లక్షణాలు ఉంటే భక్తుడిగా పిలువబడి భగవంతుని చేత కూడా వాహ్ అనిపించుకుంటూ ఆయనతో సమీప సంబంధాన్ని అనుభవం చేసుకోగలము అనేది భగవద్గీతలో పరమాత్ముని ముఖార విందం నుంచి వచ్చినటువంటి మహావాక్యాలు. యస్మాన్నో ద్విజతో లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్త యస్స చమే ప్రియః. అది ఎంతో అద్భుతమైనటువంటిది. యస్మాన్నో ద్విజతే లోకః, ఎప్పుడు ఎవరు లోకంలో అంటే ఈ ప్రపంచంలో ఎవరిని బాధ పెట్టనటువంటి వారు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వనటువంటి వారు,
తన స్వరూపం ఏంటో తెలుసుకొని సుఖాన్ని మాత్రమే ఇచ్చేటువంటి వారు. అలాగే లోకం అన్న తరువాత రకరకాల స్వభావ సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక తల్లికి 5 బిడ్డలు ఉంటే 5 బిడ్డలు 5 రకాల యొక్క స్వభావ సంస్కారాలని కలిగి ఉంటారు. ఈవెన్ ట్విన్స్ అయినా సరే రకరకాల సంస్కారాలని కలిగి ఉంటారు. కాబట్టి లోకం అన్న తరువాత రకరకాల వ్యక్తులు మన జీవితంలో చూడాల్సి వస్తుంది, తారసపడాల్సి వస్తుంది. మరి వాళ్ళ మాటలకి వాళ్ళ ప్రవర్తనకి కూడా నీ మనస్సుని కలత చెందించనివ్వకు, దుఃఖపడనివ్వకు. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః. నువ్వు కలత పెట్టకు, ఇతరుల నుంచి కలత పొందకు, వ్యాకులత చెందకు. ఇంతకంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సద్గురువుగా మనకి ఎవరు నేర్పిస్తారు కదా. అందుకనే ఆ పరమాత్మని త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. దేవాని చెప్పడానికి కారణం ఏంటంటే తండ్రిగా, టీచర్గా, శిక్షకుడిగా ఈ సంసారంలో, ఈ జగన్నాటక రంగంలో, ఈ కర్మక్షేత్రంలో ఇంతమంది స్వభావ సంస్కారాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఎలా ఉండాలో ఒక గురువుగా, ఒక శిక్షకుడిగా, ఒక టీచర్గా ఎవరు చెప్తారు ఇంతకంటే. అయితే అహంకారంలోకి వచ్చి పెడచెవిన పెట్టకుండా ఉండగలిగితే మనము దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని, శక్తిని, ప్రాప్తిని తీసుకోగలం. హర్షమర్ష భయోద్వేగై యుక్త సచమే ప్రియ. సంతోషం కలిగినప్పుడు సంతోషంగా ఉండు, కానీ దుఃఖం కలిగినప్పుడు దుఃఖం యొక్క ప్రభావము నీ మీదకు రానివ్వకు. జనరల్గా ఎవరికైనా సరే దుఃఖం కలిగినప్పుడు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. తెలిసిన వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఇది నా బాధ అని గంటలు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇచ్చేటువంటి భరోసా మీద వాళ్ళు వస్తే అప్పుడు సంతోషపడతాం, ఆనందపడతాం. లేదా వాళ్ళు వచ్చే వరకు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడే వరకు కూడా ఈ మనస్సు ఆందోళనలోనే ఉంటుంది. ఒక వ్యక్తితో షేర్ చేసుకున్న బాధ తగ్గలేదనుకోండి, ఇంకా షేర్ ఉంటూనే ఉంటాము. సో అందుకనే అప్పుడు పరమాత్మని యొక్క మహావాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. హర్షమర్ష భయోద్వేగై. హర్షము, సంతోషం కలిగినప్పుడు సంతోషంగా ఉండు, కానీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు కూడా రియాక్ట్ అవ్వకుండా భయము, ఉద్వేగము, ఆందోళనకి గురి కాకుండా ఉండి ఇతరులకి ఎప్పుడైతే అందరికీ సుఖాన్ని ఇస్తారో అటువంటి భక్తులు నాకు ఇష్టము అర్చన. అటువంటి భక్తులు నన్ను సమీపించినప్పుడు వారిలో నేను ఆ గుణాలని, ఆ శక్తుల్ని నింపుతాను అని చెప్తున్నారు. ఇంకా అందరి పట్ల కూడా కరుణాభావం, మైత్రీ భావం కలిగి ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సుఖ దుఃఖ సమక్షమి సమదుఃఖ సుఖక్షమి అని చెప్తున్నారు భగవంతుడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రీ కరుణ ఏవచ అంటే అందరి పట్ల, సృష్టిలోని అందరి ప్రాణుల పట్ల ద్వేష భావాన్ని, వైర భావాన్ని, శత్రుత్వ భావాన్ని, వీళ్ళు నాకు పడరు అనేటువంటి భావాన్ని క్రియేట్ చేయొద్దు. అందరితో ఎటువంటి భావన కలిగి ఉండు? స్నేహం, ప్రేమ, కరుణ. ఎందుకంటే ఇతరులకి ఏదైతే ఇస్తామో అదే పొందుతాము. ఇతరులకి ద్వేషం ఇచ్చి, వైరం ఇచ్చి మనం సుఖం, శాంతితో ఉండగలమా? వాటిని పొందగలమా? పొందలేము. నువ్వేం చింతించద్దు అర్జున. నన్ను సమీపిస్తే, నన్ను ధ్యానిస్తే, నా స్వరూపాన్ని తలుచుకుంటే, గీతా జ్ఞానాన్ని వింటూ ఉంటే ఈ శక్తులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు సర్వగుణాల, సర్వశక్తుల భాండాగారం కదా. ఆయన సృష్టి చేసిన, రచన చేసిన ప్రకృతి నిండా గుణాలే కనిపిస్తాయి. ఒక చెట్టు బాగా ఫలాలతో ఉన్నప్పుడు
బాగా వంగి వంగి ఉంటుంది. దాన్ని ఎన్ని రాళ్ళేసి కొడితే అది అన్ని ఫలాలను ఇస్తూనే ఉంటుంది. దాతృత్వ భావాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు? దానికి రచయిత, క్రియేటర్ అయినటువంటి తండ్రిలో అటువంటి ఇచ్చే గుణము మాత్రమే ఉంది. దేవతలు అంటే కూడా ఎప్పుడు ఇచ్చేటువంటి వారు కాబట్టి వారిని దేవతలు అని అంటారు. ఇప్పుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి. ముఖ్యంగా భక్తునిలో ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అంటే క్షమాభావం. ఈరోజు సైకాలజీ కూడా అది చాలా సపోర్ట్ చేస్తుంది కదా. ఫర్గెట్ అండ్ ఫర్గివ్, కంపాషనేట్ టువర్డ్స్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. గతంలో జరిగినవన్నింటినీ మర్చిపో. ద్వేష భావాన్ని వదిలిపెట్టు. ఇతర వ్యక్తుల కోసం కాదు, నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ శ్రేయస్సు కోసం నీ మొండి పట్టుదలని వదిలిపెట్టు. అదే అద్వేష్ట సర్వభూతానాం మైత్రీ కరుణ ఏవచ. అందరి పట్ల ప్రేమ, స్నేహము ఇవన్నీ కలిగి ఉండాలి. అందుకనే శాస్త్రాలు మరియు పురాణాలలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఏ జీవిని హింసించినా, బాధ పెట్టినా దాని యొక్క ప్రతిఫలాన్ని, కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. సర్వభూతానాం, అందరి పట్ల మైత్రి కరుణ భావాన్ని కలిగి ఉండాలి. మనం తెలిసి తెలియక జీవిని కష్టపెట్టినా దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి మనకి ఎక్కడ ఈ ఉదాహరణ కలుగుతుంది అని అంటే, భీష్ముడి యొక్క జీవితం, భీష్ముడి యొక్క వృత్తాంతం వచ్చినప్పుడు ఆయన అతి గొప్ప బ్రహ్మచారి, ధర్మం కోసమే నిలబడ్డారు, కానీ కురువంశంలో ఉన్నారు. భగవంతుడి పట్ల అపారమైనటువంటి ప్రేమని కలిగినటువంటి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి బ్రహ్మచారి అన్నమాట. ఆయన లాస్ట్లో ఆ బాణాలతో తయారు చేయబడినటువంటి అంపశయ్య మీద ఉండాల్సి వచ్చినప్పుడు ఆయన ఒకసారి శ్రీకృష్ణుని అడుగుతారు, కృష్ణ, నేను ఏం తప్పు చేశాను? నేను ఎప్పుడు ఎవరికి కష్టం పెట్టలేదు కదా, మరి ఏ పూర్వ జన్మ కర్మ ఫలం నన్ను ఈరోజు ఈ విధంగా బాధపడుతుంది తెలుసుకోవచ్చా అని అంటే, అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు తెలియజేస్తాడనమాట, భీష్మ, నువ్వు నిజంగా అతి గొప్ప భక్తుడివి, ఎప్పుడు నా యందే నీ మనస్సు ఉంటుంది, కానీ నువ్వేం చేసావు అని అంటే, కొన్ని జన్మల క్రితము నువ్వు వస్తూ ఉంటే దారిలో నీకు ఒక పాము కనిపించింది. దాన్ని రక్షించాలి అనేటువంటి ఒక శుభభావనే ఉంది. దాన్ని నువ్వు బాణంతో తీసి పక్కకు పెట్టావు. అది ఆ పాము వెళ్ళి దేని మీద పడుతుంది అంటే ముళ్ళ కంప పైన, ముళ్ళ పొద పైన పడుతుంది. కొన్ని రోజులు అది ఉండి 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 ఎంతో క్షోభని, బాధని అనుభవించి శరీరం మృత్యువు పొందుతుందన్నమాట. ఆ విధంగా పాము చనిపోతుంది. సో అది ఆ ముళ్ళ పొద మీద పడడం వలన పడినటువంటి క్షోభ ఉంది కదా, మరి నీ ద్వారా కలిగింది కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు దీని మీద ఉన్నావు. కానీ నీలో భక్తి ఉంది, ప్రేమ ఉంది, పరమాత్మని పట్ల తత్పరత ఉంది, నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలం ఉంది. అందుకని దీని మీద ఉన్నప్పటికీ కూడా ఇది నీకు ఏ మాత్రము బాధని, క్షోభని కలిగించకుండా ఉంటుంది అని తెలియచేయటమైంది. అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ, అందరి పట్ల మైత్రి భావాన్ని, స్నేహము, కరుణ కలిగి ఉండి, ఇదంతా నా చరాచర సృష్టి, దీనికి నేను నియమితమై నడిపిస్తూ ఉన్నాను అనేటువంటి భావన కలిగి ఉండాలి. చాలా చాలా చోట్ల దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా సమత్వ భావనతో, సమాన భావంతో చూడగలిగేటువంటి స్థితి ఉండాలి. ఇంకా పరమాత్మ ఎప్పుడూ తెలియచేసేది ఏంటి అంటే, సంతుష్టం సతతం యోగి యతాత్మ దృఢ నిశ్చయ. సంతుష్టం సతతం యోగి యతాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషము అన్ని ఖజానాలకు తాళం చెవిలా పనిచేస్తుంది.
సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల యందు కూడా సంతోషంగా ఉండాలి, సంతుష్టంగా ఉండాలి. ఇతరులకి కూడా ఆ సంతోషాన్ని పంచాలి. సంతుష్టం సతతం యోగి. అదే నీలో ధ్యానం చేయగలిగినటువంటి, యోగం చేయగలిగినటువంటి ఒక గొప్ప క్వాలిటీని డెవలప్ చేస్తుంది. ఇవి అంత తొందరగా రావు. యథాత్మ ప్రయత్నం చేయాల్సిందే. దృఢ నిశ్చయ, దృఢ సంకల్పము అనేటువంటి ఒక వ్రతం తీసుకున్నప్పుడు తప్పకుండా విజయం కలుగుతుంది. సంతుష్టం, ఏదో అనుకున్నది జరిగినప్పుడు కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ప్రశంసల వర్షం కురిపించినప్పుడు కాదు, అన్నీ కలిసొచ్చినప్పుడు కాదు. అన్నీ ఎప్పుడు జరగవు కదా, ఎందుకంటే ఈ జీవితం ద్వంద్వం, దుఃఖం సుఖం, కష్టం సుఖం, లాభం నష్టం, నింద స్తుతి, గౌరవం అగౌరవం, కీర్తి అపకీర్తి, ఆరోగ్యం అనారోగ్యం, శుభం అశుభం, రెండు ద్వంద్వాలని చూడాల్సి వస్తుంది కదా. ఈ రెండు ద్వంద్వం యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సంతోషం అనేటువంటి గుణాన్ని వదిలిపెట్టకుండా సంతుష్టం సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం ఉండాలి, పట్టుదల ఉండాలి. అప్పుడే ఇవన్నీ మనం చేయగలం. మై అర్పిత మనోబుద్ధి. మరి ఎప్పుడైతే ఇతరులని బాధ పెట్టకుండా, కలత పెట్టకుండా ఉండేటువంటి మనస్తత్వం ఉంటుందో అప్పుడు వాళ్ళు తప్పకుండా నాకు ప్రియమైనటువంటి భక్తులుగా అవుతారు. వాళ్ళు నన్ను ధ్యానిస్తారు. వాళ్ళలో నేనటువంటి గొప్ప గుణాలని, దివ్య గుణాలని వాళ్ళకి నేను ఇస్తాను, వాళ్ళలో నేను నింపుతాను. యో నా హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. ఇంకా చాలా అంటే చాలా వండర్ఫుల్ క్వాలిటీస్. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని ధ్యానం చేయటం వలన, మనస్సులో ప్రేమించటం వలన ఏం కలుగుతుంది అంటే మనలో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కలుగుతుంది. ఈ గుణాలు అనేవి మనలో వృద్ధిని పెంచుతాయి అన్నమాట. గుణాలు లేకుండా ఎందుకని కదా. అసలు భక్తి అంటే ఏంటి? దివ్య గుణాల సంపద. దివ్య గుణాలతో మనల్ని మనం అలంకరించుకోవటం. మనకి చాలా సందర్భాలలో చెప్తారు భగవంతుడు, నేను ఆ బయట పుష్పాన్ని, ఫలాలని నేను ఎప్పుడూ కోరుకోవట్లేదు, నీ మనస్సుని పుష్పంగా చేసి నా యందు పెట్టు చాలు కదా. సో ఇక్కడ భక్తి అంటే భగవంతుణ్ణి ప్రేమించగా, ధ్యానించగా, సమీప సంబంధాన్ని అనుభవం చేసుకోగా మనలో ఈ దివ్య గుణాలు, డివైన్ క్వాలిటీస్ పెరుగుతాయి. క్వాలిటీస్ లేకుండా ఎన్ని పూజలు చేసినా ఏముంటుంది కదా. అందుకనే మనకు ఎలా చెప్తారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. భాండ శుద్ధి లేని ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేరా. అంటే మనము పూజ, ధ్యానము, యోగము ఎందుకు చేస్తున్నాం? మన మనస్సుని శుద్ధంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా చేసుకోవటం. అది ఇక్కడ చెప్తున్నారు. ఏ నా హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ. భగవంతుడికి మన మీద చాలా ప్రేమ ఉంటుంది. భక్తుడంటే ఇంకా ప్రేమ ఉంటుంది. ఆ భక్తుడు ఎప్పుడు దుఃఖి కాకూడదు అని ఎప్పుడు ఆయన ఆలోచిస్తూనే ఉంటారు కదా. కాబట్టి ఎక్కువ శోకించకుండా, ఎక్కువ ఆశపడకుండా, ఎక్కువగా ఏదో రావాలి చెయ్యాలని కోరికల వెంట పడకుండా, నీ మనస్సుని ఉమంగ ఉత్సాహం లేకుండా చేసుకోవద్దు. శుభాశుభ పరిత్యాగి. అశుభం వచ్చినప్పుడు కూడా, చేదు సంఘటనలు ఎదురైనప్పుడు కూడా మనస్సుని కష్టపెట్టుకోకుండా ఆ శుభాశుభాలన్నింటినీ కూడా వదిలిపెట్టగలిగి, వీటన్నింటికంటే అతి గొప్ప శుభం భగవంతునికి భక్తునిగా ఉండి ఆయన్ని సమీపించటము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటము. భక్తిమాన్ యస్ సమే ప్రియ. అటువంటి భక్తులు నాకు చాలా ఇష్టం. అయితే ఇక్కడ భక్తి చేయమన్నారు కదా అని చెప్పి అన్నింటినీ వదిలిపెట్టమని పరమాత్మ ఎప్పుడూ చేయలేదు.
భక్తి అనేది మనస్సుతో చేసేది. పొద్దున ఒకసారి దీపం వెలిగిస్తాము, నమస్కారం చేసుకుంటాం, కానీ ఇంకా ప్రతిసారి అక్కడే దేవాలయంలో కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో కానీ కూర్చొని అలాగే దీపాన్ని చూస్తూ మనం పెట్టిన పుష్పాలని చూస్తూ సమయాన్ని అక్కడే గడపలేం కదా. కర్మక్షేత్రంలోకి వెళ్ళాల్సిందే, అన్ని పనులు చేయాల్సిందే, కార్య వ్యవహారాన్ని సంభాళించాల్సిందే, బాధ్యతలను సంభాళించాల్సిందే. అప్పుడు మనస్సుతో ఈశ్వరుని స్మరించటం, ఇటువంటి భక్తి కలిగినటువంటి భగవంతుని యొక్క ప్రేమలో తత్పరులైనటువంటి, ఆయన కోసం తపస్సు చేసి ఆయనే జీవితంగా భావిస్తున్నటువంటి ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు. వారి భక్తి బాగా పరిపక్వం చెందగా వారికి వారేంటో, వారి స్వరూపమేంటో, వారి స్థితి ఏంటో తెలుసుకొని ఏ విధంగా కర్మ చెయ్యాలో, ఆ పుణ్య కర్మలను ఏ విధంగా చేయించాలో వాళ్ళకి నేర్పించి తద్వారా వారికి వైరాగ్యాన్ని ప్రసాదిస్తాను. ఆ విధంగా ఈ భక్తి ఫలమై జ్ఞానముగా మారి, జ్ఞానము ఈ ప్రపంచంలో ఏం లేదు, ఇది భగవంతునిలోనే ఉంది, అంతా సుఖం, ఆనందం, శాంతి ఆయన్ని సమీపిస్తేనే అనేటువంటి వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాను. ఈ విధంగా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి భక్తులు అంటే నాకు చాలా ప్రియము అని ఇక్కడ భగవంతుడు ఎంతో ప్రేమతో తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి అసలైన అలంకరణ, అసలైన సంపద, మన ఐశ్వర్యాన్ని పెంచేది, మన సంబంధాలలో కూడా మాధుర్యాన్ని తీసుకొచ్చేది, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, మనం ఈ శరీరం వదిలిన తరువాత కూడా పలానా వ్యక్తి ఎంత గుణవంతుడు, ఎంత సంపన్నవంతుడు, ఎంత మంచివాడు, ఎంత పరోపకార భావన, ఎంత కృతజ్ఞతా భావన, ఎంత సేవా భావన, ఎప్పుడు ఇతరులకి ఎప్పుడు కష్టపెట్టేవాడు కాదు, దుఃఖ పెట్టేవాడు కాదు, ఎప్పుడు ఇతరుల నుంచి ఆశించేటువంటి వాడు కాదు, తన పనేంటో తాను చూసుకునేటువంటి వాడు అని మనం ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మన గురించి చెప్పుకునేలాగా ఉండాలి అని అంటే మనలో ఆ దివ్య గుణాల యొక్క సంపద ఉండాల్సిందే. అందుకనే భగవంతునికి అతి ప్రియంగా ఎవరు అనిపిస్తారు అని అంటే ఈ దివ్య గుణాలు కలిగినటువంటి భక్తుడు ఆయనకి ప్రియము అనిపిస్తారు. కాబట్టి భగవంతునికి సమీపించగా ఆయన పట్ల ప్రేమని పెంచుకోగా మనలో ఈ దివ్య గుణాలు పెరుగుతాయి. అప్పుడు మన జీవితం ఎంతో అందంగా, సుందరంగా తయారవుతుంది. మన మనస్సుని కూడా ఈ దివ్య గుణాలు కలిగినటువంటి పుష్పాన్ని పరమాత్మ ముందు మనం సమర్పణ చేసి ఉన్నతోన్నతంగా జీవించగలము. కాబట్టి భక్తి అని అంటే పరమాత్మనితో ఉన్నటువంటి మధురమైనటువంటి ప్రేమ. మీరా ఎంత భక్తి కలిగి ఉంది, నారదుడు ఎంత భక్తిని కలిగి ఉన్నారు, అలాగే ఆంజనేయ స్వామి నిరంతరం ఎంత పరమాత్మ స్మరణలో ఉండి ఎంత ఉన్నతోన్నతంగా ఈ భక్తులకి వరదానాలు ఇచ్చేటువంటి స్వరూపంలో నిలిచిపోయారు కదా. ఈ విధంగా భక్తి యోగంగా మారి పరమాత్మునికి సమీపంగా కావడానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిని కలిగి ఉండి జ్ఞాన యోగాలకి ప్రధాన భూమి కావడానికి కూడా పాత్రత కలిగి ఉంటుంది. ఈరోజు భగవద్గీత జ్ఞానం ప్రకారము ఎటువంటి లక్షణాలని, గుణాలని కలిగి ఉంటే భగవంతునికి అతి ప్రియంగా అయ్యి ఆయనతో ఒక మధురమైన సంబంధాన్ని అనుభవం చేసుకోగలమో అనే ఒక దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.